నమస్తే అండి. 7 నవాబులను ఒకే యుద్ధంలో పరుగెత్తించి కొట్టి ఓడించిన ఒక మహావీరుడి చరిత్ర మేం మీకు చెప్తామని చెప్పి టీమిక్స్టర్ ఛానల్లో చెప్పాం. అవునా? అదిగో ఆ మహావీరుడి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక మహావీరుడి చరిత్ర గురించి మాట్లాడుకుందాం. బాహుబలి లాంటి సినిమా చూస్తే ఆహా ఎంత అద్భుతంగా వీరత్వాన్ని ప్రదర్శించారు సినిమాలో అని అనిపిస్తుంది. అయితే బాహుబలి అనేది ఒక కాల్పనిక పాత్ర, ఫిక్షన్. అది మీ అందరికీ తెలుసు. మరి కాల్పనిక పాత్రలలో వీరత్వాన్ని చూస్తేనే అంతగా మనం అభినందించామే. మరి నిజంగా మన తెలుగు ప్రాంతంలో ఒక మహావీరుడు ఉన్నాడని, ఎందరో మహావీరులున్నారు, అందులో ఈయన కూడా ఒకడు. అలాంటి మహావీరుడి కథలో ఎన్నో మలుపులు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఓటమి అంచుల దాకా వెళ్ళి మళ్లీ జయించడం, పరాక్రమంతో భారతీయ ధర్మాన్ని, భారతీయ ధర్మ వీరుల సత్తా ఏంటో చూపించిన ఒక మహావీరుడి చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆయన పేరే సోమనాద్రి. టీమిక్స్టర్ ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో మొత్తం వినండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల ద్వారా తెలియజేయండి. ఇక సోమనాద్రి తల్లిదండ్రుల గురించి కనుక మనం ఆలోచిస్తే కొన్ని చోట్ల కొన్ని గ్రంథాలలోనేమో సోమనాద్రి తల్లిదండ్రులు పెద్దారెడ్డి బక్కమ్మ అనుంది. కొన్ని గ్రంథాలలో గనక పరిశీలిస్తే ముఖ్యంగా శేషాద్రి రమణ కవులు అని చెప్పి 1928లో ఒక గ్రంథం రాశారు, ఆంధ్రవీరులు అని చెప్పి. ఆ గ్రంథంలో చూస్తేనేమో సోమనాద్రి తల్లిదండ్రుల పేర్లు తిమ్మారెడ్డి కేశవమ్మ అని చెప్పి ఉంది. ఇలా రకరకాల వర్షన్స్ ఉన్నాయి. ఈ తల్లిదండ్రులకు సంబంధించిన కథ తెలుసుకోవాలంటేనే ఓ గంట పడుతుంది. కాబట్టి సోమనాద్రి తల్లిదండ్రులకు సంబంధించిన కథ గురించి మేము ఇక్కడ మాట్లాడడం లేదు. డైరెక్ట్గా సోమనాద్రి కథలోకి వెళ్ళిపోదాం. ఇక సోమనాద్రి తల్లిదండ్రులు ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పూడూరు అనే ఒక గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఆ పూడూరు గ్రామంలో ఈ తల్లిదండ్రులు ఈయన ఉంటూ ఉండేవారు. చిన్నప్పటి నుంచే ఈయనకు శాస్త్రాల పట్ల, పురాణాల పట్ల, రామాయణం, మహాభారతం, ఇతిహాసాల పట్ల అద్భుతమైన ఆసక్తి ఉండేది. ఆయన ఎన్నో విషయాలు, ధార్మిక విషయాలు, శాస్త్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. దాంతోపాటు నేను కూడా మహాభారతంలో ఒక అర్జునుడిలాగా, ఒక రాముళ్లాగా తయారవ్వాలి, వీరుళ్లాగా తయారవ్వాలి, నలుగురికి నేను ఉపయోగపడాలి, నా ధైర్యాన్ని, నా దమ్మును ఉపయోగించాలి సమాజానికి అని చిన్నప్పటి నుంచి ఈయన లోపల ఒక తపన ఉండేది. అయితే ఆ తర్వాత సోమనాద్రి ఈ పూడూరు గ్రామానికే ఒక అధికారిగా ఉండేవాడు, గ్రామాధికారిగా. అప్పట్లో అధికారి అంటే ఇప్పట్లోలా కాదు కదా, ఒక చిన్న సైజు రాజు అనుకోండి, రాజులా ఉండేవాడు సోమనాద్రి. వీళ్ళు రెడ్డీస్, సోమనాద్రి రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఈయన పేర్లు రకరకాలుగా ఉన్నాయి. సోమనాద్రి, సోమన భూపాలుడు, పెద సోమ భూపాలుడు, నల సోమనాద్రి, సోమనాద్రి రెడ్డి, ఇలా చాలా రకాలుగా చాలా పేర్లతో పిలుస్తారు. మనం మాత్రం సోమనాద్రి అని పిలుచుకుందాం సింపుల్గా. ఇక ఈ సోమనాద్రి ఒకరోజు ఏం చేశాడంటే తన పూడూరు నుంచి వేట కోసం అని చెప్పి వెళ్ళాడు. రాజులు వేటాడేవాళ్ళు కదా, వేట కోసం వెళ్తే ఒక కథ ప్రస్తుతం గద్వాల్లో కూడా మీకు చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గద్వాల దగ్గర ఉన్నటువంటి జానపద గేయాలలో కూడా వస్తూ ఉంటుంది. అదేంటంటే ఈ కృష్ణానది తీరంలోని ఒకానొక ప్రాంతంలో, అక్కడ ఏమీ లేదు, పచ్చిక బయళ్ళు, బీడు భూములు అలా ఉన్నాయి. ఆ ప్రాంతంలో వేటకెళ్తే ఈయన వేట కుక్కలని అక్కడున్న కుందేళ్లు తరుముతున్నాయి. ఇంటికొచ్చి అక్కడున్నటువంటి పండితులతో చర్చిస్తే వాళ్ళు కూడా అన్నారు ఆ ప్రాంతానికి ఏదో మహత్యం ఉన్నట్టుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. సరే అని చెప్పి ఆయన మనసులో అలా పడింది. తర్వాత మరోసారి ఇలా వేటకు వెళ్ళాడో ఏదో అడవికి వెళ్ళినప్పుడు ఆయనకు అంతులేని సంపద దొరికింది. బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, నాణేలు, బంగారు నాణేలు, లంకెబిందెలు అంటారు కదా, ఇలాంటి సంపద ఒకటి దొరికింది. ఎవరో పాత రాజులో ఎవరో, మరి తురుష్కుల దండయాత్రల వల్ల కావచ్చు, రకరకాల దండయాత్రల వల్ల కావచ్చు, రాజులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఎప్పటిదో పురాతనమైన సంపద. ఆ సంపద దొరికితే దాన్ని తీసుకొచ్చాడు, పండితులతో చర్చించాడు ఏం చేయాలి అని చెప్పి. అక్కడున్న వాళ్ళు సలహా ఇచ్చారు. మొన్న మీరు ఒక ప్రదేశాన్ని చూశారు కదా, కుందేళ్లు వేట కుక్కల్ని తరుముతున్నాయని చెప్పి, ఆ ప్రదేశంలో ఒక కోట కడితే బాగుంటుంది, ఒక కోట కట్టి అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపిస్తే బాగుంటుంది, ఈ సంపద నలుగురికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. అవును కదా, ఇది బాగుంది కదా అని చెప్పి ఆయనకు కూడా అనిపించింది. అయితే వాళ్ళ సలహా అయితే ఇవ్వగలరు కానీ మరి నిర్ణయం తీసుకోవాల్సింది ఈయనే కదా, ఆ సత్తా ఈయనకు ఉండాలి. ఆలోచించాడు. ఒక పక్క నిజాం రాజ్యం, నిజాం బంధువులే రకరకాలుగా చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడి నవాబులు పరిపాలిస్తున్నారు. నిజానికి ఈ పూడూరు, అలాగే కుందేళ్లు వేట కుక్కల్ని తరిమిన ప్రాంతం ఉందే, ఆ ప్రాంతం కూడా ఒక నవాబు గారి కింద ఉండేది.
అయితే సోమనాద్రి కోట కట్టాలి అని చెప్పి ప్రారంభించాడు. ఆ ప్రాంతంలో కోట కట్టాలి అని ప్రారంభించగానే ఉప్పేరు అని చెప్పి ఉంది. ఆ ఉప్పేరు కిందికి వచ్చేదనమాట ఈ ప్రాంతం. కొన్ని గ్రంథాలలో మీకు ఉప్పేడు అని కూడా ఉంటుంది, డి ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో ఆర్ అని ఉంటుంది, ఉప్పేరు లేదా ఉప్పేడు. ఆ ఉప్పేరు నవాబు వచ్చి సోమనాద్రి దగ్గర, ఇది నా ప్రాంతం, నువ్వు కోట కట్టడానికి వీలు లేదు అని చెప్పాడు. ఇక వెంటనే సోమనాద్రి, లేదండి, నాకు కోట కట్టడానికి అనుమతి ఇవ్వండి, నేను మీకు కప్పం కడతాను అని చెప్పాడు సోమనాద్రి. సరే అని చెప్పి ఆ ఉప్పేరు నవాబు, సరే నాకు కప్పం కట్టు, నీ ఇష్టం, నీ కోట ఎలాగైనా కట్టుకోగాని నాకు కప్పం కట్టు అని చెప్పాడు. ఇక ఉప్పేరు నవాబుకు కర్నూలు నవాబు, రాయచూరు నవాబు, ఇలా రకరకాల నవాబులు బంధువులు ఉన్నారు, ఆయనకు బంధువులు స్నేహితులున్నారు. సోమనాద్రి ఏంటండి, ఒక చిన్న గ్రామానికి అధికారి కదా, ఇప్పుడు అక్కడి నుంచి ఆయన మొదలవ్వాలి ప్రస్థానం. డబ్బులున్నాయి, ప్రాంతం చూశాడు, ఇక కోట కట్టడం ప్రారంభించాడు. అసలు సోమనాద్రి కట్టించిన కోట గురించండి మనం మాట్లాడితే, అసలు కోటలు ఎలా కట్టాలి అని ఒక గ్రంథం రాస్తే దానికి ఉపయోగపడుతుంది సోమనాద్రి కట్టించిన కోట. అదే ప్రస్తుతం మహబూబ్ నగర్లో ఉన్న, మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం జోగులాంబ గద్వాల అని చెప్పి ఒక జిల్లాగా చేశారు, గద్వాల కోట. గద్వాల్ కోట. శత్రువులెవరు కోట మీద దాడి చేసినా సరే చెక్కు చెదరకుండా ఉండేలా కోట కట్టించాడు. ఎక్కువ శాతం కోట కట్టడానికి నల్లటి బంకమట్టిని వాడాడు. కోట నిర్మాణాన్ని మొత్తానికి పూర్తి చేశారు. కోట గోడల మీద ఆ సంస్థానానికి సంబంధించినవి కావచ్చు, ఇంకా పురాతనమైన చరిత్రకు సంబంధించినవి కావచ్చు, ఎన్నో ఆయన చెక్కించాడు. అలాగే పెద్ద పెద్ద రాళ్లను తీసుకొచ్చి పునాది నిర్మించారు. రాళ్లతో పునాది ఉన్నప్పటికీ కోట మాత్రం పటిష్టంగా మట్టితో ఉంటుంది. ఎంత పెద్ద వర్షాలు కురిసినా సరే, కోట గోడల మీద ఉన్న మట్టి నానినా సరే చెక్కు చెదరకుండా ఉండే స్థాయిలో అప్పట్లో కోట నిర్మించాడు ఆయన. 16 బురుజులు వృత్తాకారంలో కట్టి నిర్మించారు కోటని. కోట గోడకు మందం 20 అడుగులుంటుంది. 20 అడుగుల మందం అంటే ఇంకా ఊహించుకోండి, లోపలికి ఎలా రాగలుగుతారు ఎవరైనా. అంటే కోట గోడ మీద చాలామంది సైన్యం నిలబడి పహారా గాయొచ్చు, రాత్రిపూట కావచ్చు, ఏ కాలంలో అయినా కానీ. అంతేకాకుండా కోట చుట్టూ దాదాపు 30 అడుగుల లోతున కందకాన్ని తవ్వించాడు. కందకం అంటే కోట చుట్టూ అలా పెద్ద గుంత లాంటిది త్రవ్వించి అందులో నీళ్లు నింపి అందులో మొసళ్లను వదిలేవాళ్ళు. రాతి గోడలను నిర్మించాడు దాని చుట్టూ. మళ్ళీ ఇంత శత్రు దుర్భేద్యంగా కోట గోడను నిర్మించాడు. ఇప్పటికీ మీరు ఎప్పుడైనా సరే గద్వాల పట్టణంలో చూస్తే ప్రస్తుతం కోట ఉంది, కానీ ప్రస్తుతం పాడైంది కోట. ఆ తర్వాత మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఒక 50-60 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత రాజభరణాలు రద్దు చేయడం వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల కోట మెయింటెనెన్స్ కొంత లేక పాడైంది కోట. అయితే ఇప్పటికీ మీరు ఆ రాతి బొరుజు ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అశోక్ నగర్ కానీ, గద్వాల్లో చెప్తున్నాం, బొరదపేట కానీ, కృష్ణారెడ్డి బంగ్లా, వడ్డే వీధి, షేరెళ్ళి వీధి, ఎర్రమట్టి వీధి, మెయిన్ రోడ్డు ఉంది, రథశాల ఉంది, వాటన్నింటినీ కలుపుతూ కందకం, ఆ పెద్ద కందకం, లోతైన కందకాన్ని నిర్మించాడనమాట సోమనాద్రి. అప్పట్లో ఇంత అద్భుతమైన కోట అంటే తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం, అప్పుడు తెలంగాణ అనే పదమే లేదు, చూస్తే కాకతీయులు కట్టించినటువంటి కోట, రాణి రుద్రమదేవి నిర్మించినటువంటి కోట అద్భుతం. ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది ఇదిగో సోమనాద్రి కట్టించినటువంటి గద్వాల కోట. ఈ కోట నిర్మించిన విషయంలో కూడా కొన్ని కథలు అక్కడక్కడ మీకు వినిపిస్తుంటాయి. గద్వాల్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఆ కోట కట్టించేటప్పుడు బలిచ్చారు అని చెప్పి. కేశవాచార్యుడు అనే ఒక వంటి బ్రాహ్మణ్ణి బలిచ్చారు కోట నిర్మాణం కోసం అని చెప్పి ఒక కథ చెప్తూ ఉంటారు. జానపద కథల్లో కూడా వినిపిస్తుంటుంది గద్వాల ప్రాంతంలో. అయితే కొన్ని గ్రంథాలలోనేమో ఈ కేశవాచార్యుడు అనే వ్యక్తి సోమనాద్రికి గురువు అని రాసింది, ఆయనేం బలివ్వలేదు అని. కొన్ని గ్రంథాలలో అలాగే జానపద కథల్లోనేమో ఈ కేశవాచార్యుడు అనే బ్రాహ్మడు, వంటి బ్రాహ్మణుడు అంటే అపశకునం అని పిలిచేవాళ్ళు. బ్రాహ్మణుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ వంటిగా వెళ్ళేవాళ్ళు కాదు. శాస్త్రజ్ఞానం పాండిత్యం లేని బ్రాహ్మణుడిని మాత్రం ఎవరి దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. అలా ఒంటిగా వెళ్ళే బ్రాహ్మణుడిని అపశకునంగా భావించేవాళ్ళు అని చెప్పి సమాజంలో ఒకటి ఉండేదన్నమాట. అలా ఒంటి బ్రాహ్మణుని తీసుకొచ్చి కోట నిర్మించడానికి ప్లాన్ చేస్తారు కదా అక్కడ ఆర్కిటెక్ట్స్, బలిచ్చారు అని చెప్పి, నరబలిచ్చారు అని చెప్పి కూడా మాట్లాడుతుంటారు. అంతెందుకు 7 మక్కళ్ళ తాయి, ఆమెను కూడా బలిచ్చారు అంటుంటారు. అంటే 7 పిల్లల తల్లి, ఆమెను తీసుకొచ్చి కోటకు బలిచ్చారు అని కూడా కొన్ని కథలు వినిపిస్తుంటాయి, జానపద కథలు. ఈ కోట నిర్మించడంతో పాటు సోమనాద్రి దేవాలయాలు నిర్మించాడు. చెన్నకేశవ స్వామి దేవాలయం ఉంది గద్వాలలో, ఆ దేవాలయాన్ని నిర్మించాడు. శివాలయాన్ని నిర్మించారు, రామాలయాన్ని నిర్మించారు.
అలాగే పెద్ద గాలిగోపురం కూడా ఉంటుంది. దేవాలయానికి అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉంటుంది. దశావతార స్తంభాన్ని రామాలయంలో నాటించారు. శిల్పకళా నైపుణ్యానికి ఇప్పటికీ మనం ఆశ్చర్యపోతాం. అలాంటి దాన్ని నిర్మించారు. ఈ సోమనాద్రి కోట నిర్మించిన తర్వాత గద్వాలకు ఇక జనాలు రావడం మొదలయ్యింది. కోట వచ్చింది, ఆ తర్వాత దేవాలయం ఉంది, బ్రాహ్మణులు వచ్చారు, కమ్మరులు, కుమ్మరులు, పద్మశాలీలు, ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, చర్మకారులు, రజకులు, క్షురకులు, ఒక్కరేమిటి అందరూ రావడం మొదలయ్యింది. అప్పుడు కులాలు ఈ వృత్తుల పేర్ల మీద ఏర్పడ్డాయి కదా, అందరూ వచ్చారు. క్రమక్రమంగా ఆ గద్వాల చుట్టుపక్కల ఇళ్ళు నిర్మించుకొని, ఆ కోట చుట్టుపక్కల కావచ్చు ఇళ్ళు నిర్మించుకొని జీవించడం మొదలెట్టారు. ఇక కోట నిర్మాణం జరిగిన తర్వాత సోమనాద్రి ఆలోచించాడు. ఏంటంటే మిడతల దండలాగా వచ్చి పడ్డారు వీళ్ళందరూ. యవనుల సైన్యం ఎక్కడి నుంచో, ఆఫ్ఘనిస్తాను, ఎక్కడెక్కడ టర్కీ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. తురుష్కులు మొత్తం ఈ భారతదేశంలో మిడతల దండులాగా వ్యాపించారు. ఈ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. మరి మేము ఇక్కడ ఉన్నాం కదా, ఈ ధర్మాన్ని కాపాడాలి కదా, ఏం చేయాలి మరి? ఇప్పుడు నేను స్వతంత్ర రాజుగా నన్ను నేను ప్రకటించుకోవాలి. ఆ ఉప్పేరు నవాబు నా మీద పెత్తనం చూపించడానికి వీల్లేదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు సోమనాద్రి. ఆ పక్కనున్న మంత్రులు వాళ్ళందరూ కూడా ఆలోచించారు. మీరు గనక ఇప్పుడు ఆయనతో తగాదా తెచ్చుకుంటే ఆ ఉప్పేరు నవాబుతో మనకు సమస్య వస్తుంది. కొత్తగా మనం నిర్మించుకున్నాం ఈ గద్వాల అనేటటువంటి పట్టణాన్ని, వద్దు అని చెప్పారు. ఆలోచించాడు ఆయన. ఎందుకు, నేను గనక ఇలాగే వదిలేస్తే ఇప్పుడు నేనేదో కోట కట్టుకొని నేనేదో నా ఆనందాన్ని నేను అనుభవించిన వాడిని అవుతాను తప్ప, మరి వాళ్ళ పెత్తనంలో నేనెందుకు బతకాలి, స్వతంత్ర రాజుగా నేనెందుకు బతకొద్దు అని ఆలోచించాడు. ఆలోచించి ఉప్పేరు నవాబుకు ఒక లెటర్ పంపించాడు సోమనాద్రి. ఏంటో తెలుసా, నీకు నేను ట్యాక్స్ కట్టను, నా గద్వాల స్వతంత్ర సంస్థానం, నీ పెత్తనం నా మీద చెల్లదు అని చెప్పి ఒక లెటర్ పంపించాడు. దాంతో ఉప్పేరు నవాబుకు కోపం వచ్చింది. నువ్వు ముందు నాకు డబ్బులు ఇస్తానని చెప్పావు, ట్యాక్స్ కడతానని చెప్పావు, ఇప్పుడు నువ్వు స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటావా, అయితే నీ మీద యుద్ధం చేయక తప్పదు అని రిప్లై ఇచ్చాడు ఉప్పేరు నవాబు. అయితే రా చేద్దాం యుద్ధం అన్నాడు సోమనాద్రి. సోమనాద్రి ఏంటంటే చెప్పాం కదా, చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారత భాగవతాలు ఇవన్నీ చదువుతూ ఉండేవాడు. ఒక అర్జునుడిలాగా, ఒక రాముడిలాగా నేను విజృంభించాలి, ధర్మాన్ని కాపాడాలి అని సోమనాద్రికి ఉండేది. ఆలోచిస్తూ ఉండేవాడు. అలాగే సోమనాద్రి వ్యాయామశాలల్లో నిరంతరం వ్యాయామం చేస్తూ ఉండేవాడు. ఇప్పటికీ అండి మీరు కొన్ని చోట్ల చూడొచ్చు, ఈ జిమ్ములు కాకుండా పాతకాలం వ్యాయామశాలలు ఉంటాయి, అక్కడక్కడ చూడొచ్చు. ఉత్తర భారతదేశంలో అయితే మీరు ఎక్కువ చూడొచ్చు. ఉదాహరణకు వారణాసి కనుక మీరు ఎప్పుడైనా వెళ్తే, కాశీ తులసి ఘాట్ అని ఉంటుంది, ఆ ప్రాంతంలో మీరు చూడండి, అక్కడ పాత వ్యాయామశాల ఉంటుంది. ఇప్పటికీ అక్కడ పాత పద్ధతుల్లో కుస్తీ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. స్త్రీలకు పెడుతుంటారు, పురుషులకు కూడా పెడుతూ ఉంటారు కుస్తీ పోటీలు, వ్యాయామశాలలు. తర్వాత వేరే భాషల్లో అయితే తాలిం ఖానాలు అని పిలిచేవాళ్ళు. ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, ఇక అక్కడ పాతకాలపు వస్తువులు ఉంటాయి, వాటితో వ్యాయామం చేస్తూ ఉంటారు. సోమనాద్రి కూడా నిరంతరం వ్యాయామం చేస్తూ తన శరీరాన్ని కాపాడుకుంటూ, మరోపక్క కత్తి యుద్ధాలు కానీ, గదతో యుద్ధాలు కానీ, బాణాలతో యుద్ధాలు కానీ నిరంతరం ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. కాబట్టి ఆయన భయం అనేది ఏం లేదు, సరే యుద్ధం చేస్తానన్నాడు. ఇక ఉప్పేరు నవాబు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఉప్పేరు నవాబు ఒక్కడే రాకుండా తన బంధువులు స్నేహితులు కూడా ఉన్నారు కదా, చెప్పాం కదా, రాయచూరు నవాబు ఉన్నాడు, పసర్ జంగ్, అలాగే ప్రస్తుతం అలంపూర్ దగ్గర ఉన్నటువంటి ప్రాగటూరు అని ఉండేది, ఆ ప్రాగటూరును పరిపాలిస్తున్న హైదర్ సాబ్ అని ఉన్నాడు ఒక నవాబు. వాళ్ళిద్దరికి కూడా ఉత్తరాలు పంపించి నాకు సాయం చేయండి అన్నాడు ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియా. వాళ్ళందరూ వచ్చారు నాకు సహాయంగా. సో ఇప్పుడు ఎంతమంది అండి, ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియా, రాయచూరు నవాబు పసర్ జంగ్, ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్, ఈ ముగ్గురు తమ సైన్యాన్ని తీసుకొచ్చి సోమనాద్రితో యుద్ధం చేశారు. యుద్ధం అరగిద్ద అనే ప్లేస్లో జరిగింది. 3 ప్రాంతాల నుంచి వచ్చిన నవాబుల సైన్యాన్ని ఎదుర్కొని సోమనాద్రి చీల్చి చెండాడాడు. గట్టు మండలం మీరు చూడొచ్చు, ఆ గట్టు మండలంలో జరిగింది యుద్ధం. ఆ యుద్ధంలో చీల్చి చెండాడేశాడు సోమనాద్రి. సోమనాద్రి ఆ పోరాటానికి తట్టుకోలేక రాయచూరు నవాబు పసరజంగు పారిపోయాడు. తర్వాత ప్రాగటూరు నవాబు కూడా ఇక నేనేం చేస్తాను అని చెప్పి ఆయన పారిపోయాడు. ఈయన అయిన తర్వాత ఫ్రెండ్స్ని ఇద్దరిని పిలిచాను, వీళ్ళు పారిపోయారు కదా అని చెప్పి ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియాకు భయం వేసింది. ఈ లోపలే అండి ఆ యుద్ధంలో సోమనాద్రి తన గుర్రం మీద నుంచి కిందికి దూకి ఉప్పేరు నవాబు తల నరకబోయాడు. కరెక్ట్గా ఇక తల నరుకుతాడన్న సమయంలో ఉప్పేరు నవాబు కాళ్ల మీద పడ్డాడు. సోమనాద్రి కాళ్ల మీద పడి నన్ను రక్షించు,
నన్ను క్షమించు, నన్ను చంపకు, నేనే కదా నీకు పర్మిషన్ ఇచ్చాను కోట కట్టుకోమని, నన్ను చంపకు అని చెప్పాడు. సోమనాద్రి ఆలోచించాడు, సరే అయితే నేను నిన్ను చంపను, ఇప్పుడు నువ్వు యుద్ధం ఓడిపోయావు కదా, మరి యుద్ధం ఓడిపోయినట్టు జనానికి ఎలా తెలియాలి? నీ ఢంకా, దాన్ని నగారా అని కూడా పిలుస్తారు, యుద్ధ భేరి అని కూడా పిలుస్తారండి. ఇదిగో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఢంకా, ఈ ఢంకా నాకు ఇచ్చేసేయి, నీది. అలాగే నువ్వు వచ్చావే ఏనుగు మీద ఊరేగుతూ, ఆ ఏనుగుని నాకు ఇచ్చేసేయి, రాచ ఏనుగు అంటారు దాన్ని. అలాగే నీ జెండా ఉంది కదా, పచ్చ జెండా, అది నాకు ఇచ్చేసేయి అని చెప్పి సోమనాద్రి అడిగాడు. సరే అని చెప్పి తన ఢంకాను, తన ఏనుగును, తన పచ్చ జెండాను మూడింటిని ఉప్పేరు నవాబు సోమనాద్రికి ఇచ్చేశాడు. సోమనాద్రి వాటన్నింటినీ తీసుకొని మళ్ళీ తన గద్వాల పట్టణానికి వచ్చాడు. ఇక అక్కడ యుద్ధం గెలిచినందుకు ఆనందోత్సాహాలలో ఉన్నారు, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక పాటలు పాడేవాళ్ళు పాటలు, నాటకాలు వేసేవాళ్ళు నాటకాలు, నృత్యాలు చేసేవాళ్ళు నృత్యాలు. సోమనాద్రికి కానీ అలాగే యుద్ధంలో పోరాడిన సైనికులకు కానీ మంగళహారతులు ఇచ్చారు. వాళ్ళ భార్యలు వచ్చి సైనికుల పరాక్రమాలను పొగిడారు. సోమనాద్రి ఏం చేశాడంటే, యుద్ధాలు గెలిచిన తర్వాత ఒక అలవాటు ఉండేది, ఒక తెలుగు ప్రాంతాలలోనే కాదు దక్షిణ భారతదేశంలో. అదేంటంటే జయస్తంభం అని చెప్పి నాటించేవాళ్ళు. ఒక పెద్ద కర్రను నగరం నడిబొడ్డులో నాటించేవాళ్ళు అనమాట, జయస్తంభం అని పిలిచేవాళ్ళు. ఒక పెద్ద కర్రను గద్వాల కోట ముందు నాటించి ఆ కర్రకు పచ్చజెండా తీసుకొచ్చాడు కదా ఉప్పేరు నవాబుది, ఆ పచ్చజెండాను కట్టాడు సోమనాద్రి. కట్టి వదిలేశారు. ఇక ఉప్పేరు నవాబు తన ఉప్పేరుకి వెళ్ళాడు. వెళ్ళి తన కోట మీదకి ఎక్కాడు. మీరు బాహుబలిలో చూసినప్పుడు రాణా చూస్తాడు కదా, బైనాక్యులర్స్ లాంటి ఒక పరికరంలో చూస్తాడు కదా, దాదాపు అలాంటి పరికరాలు ఉండేవి అప్పట్లో. అలాంటి ఒక పరికరంతో చూశాడు, తన కోట మీదకి ఎక్కి గద్వాల వైపు చూశాడు. చూస్తే పెద్ద కర్రకు వేలాడుతూ పచ్చ జెండా, తన జెండా కనిపించింది, తన రాజచిహ్నం. అది చూడగానే ఉప్పేరు నవాబు కండి కోపం వచ్చేసింది, బాధ, ఏం చెయ్యలేకపోతున్నానే అనే ఒక బాధ, యుద్ధంలో ఓడిపోయాననే బాధ, ఇవన్నీ ఉన్నాయి. ఇక దీంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియా హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాదులో అప్పుడు నిజాం పరిపాలిస్తూ ఉన్నారు. నిజానికి ఇప్పుడు మనం చూసినటువంటి నిజాం డైనాసిటీ మీరు కనుక చూస్తే దానికంటే ముందు కూడా మొఘలులు నియమిస్తున్నటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. నిజాం పరిపాలన అప్పుడప్పుడే ప్రారంభం అవబోతోందన్నమాట. నిజాం ఉండేవాడు. హైదరాబాద్ నిజాము బంధు అనమాట ఉప్పేరు నవాబు సయ్యద్ మియాకి. వెళ్ళి చెప్పాడు, సోమనాద్రి అనేవాడు గద్వాల్లో ఒక చిన్న రాజుగా ఉన్నాడు, కొత్తగా కోట కట్టుకున్నాడు, నాకు ట్యాక్స్ కట్టాలి, ఇవ్వట్లేదు, నేను గట్టిగా అడిగితే ఇవ్వను పో అన్నాడు, యుద్ధానికి వెళ్తే చితగొట్టి పంపించాడు, ఇది నా పరిస్థితి. ముఖ్యంగా నా రాజ చిహ్నాలైన నా ఏనుగును, నా ఢంకాను, నా జెండాను లాక్కున్నాడు, నా పరువు పోయింది, నా రాజ్యంలో ప్రజలెవరూ నన్ను గౌరవించట్లేదు, ఇదే గనక జరిగితే మిగతా నవాబులకు కూడా ఇదే గతి పడుతుంది, నువ్వు రావాలి, సోమనాద్రిని ఓడించాలి అని చెప్పి ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియా హైదరాబాద్ నిజాంతో అన్నాడు. హైదరాబాద్ నిజాం విన్నాడు, అంత ఆవేశ్వరుడు కాదు ఆయన. విని సోమనాద్రి చాలా శక్తివంతంగా ఉన్నాడయ్యా, ఇప్పుడు వద్దు, సోమనాద్రి మీద యుద్ధానికి వద్దు అని నచ్చజెప్పాలని ప్రయత్నం చేశాడు కానీ ఉప్పేరు నవాబు వినలేదు. దాంతో వెంటనే ఈ నిజాం నవాబు డైరెక్ట్గా సోమనాద్రి మీద పడితే బాగుండదు, మనల్ని చితక్కొట్టే అవకాశం ఉంది, ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పి ఆలోచించి తన ఫ్రెండ్, కర్ణాటకకు చెందిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఈ నిజాం నవాబుకి. ఆ స్నేహితుడి పేరు ఇరుపన గౌడ్. గౌడ్ అనగానే చాలామంది ఈ తెలంగాణలో వినేవాళ్ళు గౌడ్లు అంటే గీత కార్మికులు అని చెప్పి అనుకుంటారు. కాదు కాదు కాదు, గౌడ అనేది కర్ణాటకలో కొన్ని కులాలకు వాడుతూ ఉంటారు. గౌడ అనేది కర్ణాటకలో కూడా మీకు వినిపిస్తుంది. అంతేందుకు కొన్ని చోట్ల బ్రాహ్మణులకు కూడా సారస్వత గౌడ్, బ్రాహ్మిన్స్ అని కూడా ఉంటారు. ఈ గౌడ అనే పదం దక్షిణ భారతదేశంలో అలాగే ఉత్తర భారతదేశంలో చాలా కులాలకు రకరకాలుగా ఉంది. ఇరుపన గౌడ్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కర్ణాటకకు చెందిన ఫ్రెండ్. ఆయన పిలిచి అడిగాడు ఏంటి పరిస్థితి అని. ఆ ఫ్రెండ్ సలహా ఏమిచ్చాడంటే, సోమనాద్రి పవర్ ఏంటో నాకు తెలుసు, ఇప్పుడు మనం కొట్టలేము, మిత్రభేదం అనొకటి ఉంది పంచతంత్రంలో. సోమనాద్రికి వేరే వాళ్లతో మనం గొడవ పెట్టాలి, గొడవ పెడితే సోమనాద్రి వాళ్ళు కొట్టుకు చస్తారు, ఓడిపోతాడు సోమనాద్రి, అలాంటి పని చేద్దామన్నాడు ఇరుపన గౌడ్. మరి అలా ఎవరున్నారు అని నిజాం అడిగితే, కర్ణాటకలో ఒక కోట ఉంది, హర్పణహళ్ళి అనే ప్లేస్ అనమాట. ప్రస్తుతం బళ్ళారి డిస్టిక్లో ఉంది ఈ హర్పణహళ్ళి. హర్పణహళ్ళిని పరిపాలిస్తున్నటువంటి రాజులున్నారు, రాజకుమారులున్నారు, 6 మంది రాజకుమారులు. వాళ్లకు సోమనాద్రికి గొడవ పెట్టాలనుకున్నాడు ఈ ఇరుపన గౌడ్.
ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడు. హర్పనహళ్ళి రాజకుమారులు రాస్తున్నట్టు కన్నడలో ఒక లెటర్ రాసి దానిమీద ఒక రాజముద్రిక లాంటిది ఒకటి తయారు చేయించి దొంగ రాజముద్రిక వేయించి ఆ ఉత్తరాన్ని కొందరు దూతలకిచ్చి సోమనాద్రికి పంపించాడు, గద్వాలకి. సోమనాద్రి ఆ ఉత్తరాన్ని తీసి చదివితే ఏముందంటే, మేము హర్పనహళ్ళిని పరిపాలించే రాజకుమారులం. సోమనాద్రి, నువ్వు సయ్యద్ దావూద్ మియాను గెలిచావు అని తెలిసింది. అంతమాత్రం చేత నువ్వేం వీరుడివి కాదు. నువ్వు మగాడివైతే, నీకు దమ్ముంటే రా, మా హర్పనహళ్ళికి రా, వచ్చి మమ్మల్ని గెలువు చూద్దాం. లేకపోతే ఆడవాళ్ళు కూర్చున్నట్టు మూలకు కూర్చో అని చెప్పి ఆ ఉత్తరంలో ఉంది. అది చూడగానే సోమనాద్రికి ఒళ్ళు మండిపోయింది. ఎవర్రా వీళ్ళు, నాకు ఇలాంటి ఉత్తరం రాస్తారా అని చెప్పి సోమనాద్రి చేసిన తప్పేంటంటే అసలు ఆ ఉత్తరం ఎవరు రాశారు ఏమిటి అనేది కనుక్కోలేదు. యుద్ధానికి బయలుదేరాడు హర్పనహళ్ళికి వెళ్ళి ఇక ఆ కోట మీద పడ్డాడు. రోజులు రోజులు గడుస్తూ ఉన్నాయి. రాజకుమారులేమో కోట లోపలున్నారు. వాళ్ళకు అర్థం కాలేదు, ఎవరయ్యా ఈ సోమనాద్రి, మన మీదకెందుకొచ్చాడు, కొత్తగా వింటున్నాం ఈ సోమనాద్రి పేరు అన్నారు. కొద్దిమంది అక్కడున్న వాళ్ళు చెప్పారు, గద్వాల అనే ఒక ప్రాంతంలో కట్టుకున్నాడయా కోట కొత్తగా, బహుశా తన రాజ్యాన్ని విస్తరించడం కోసం ఇలా చేస్తున్నాడేమో అని చెప్పి కొందరు అన్నారు. సరే యుద్ధం చేద్దామని చెప్పి వాళ్ళు కూడా యుద్ధం చేశారు రాజకుమారులు. మొత్తానికి ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు. సోమనాద్రి బలం ముందు వాళ్ళు ఆగలేకపోయారు. సోమనాద్రి కోటను బద్దలు కొట్టి కోట గోడల్ని లోపలికి వెళ్ళిపోయి వాళ్ళను బంధించారు, ఆ రాజకుమారులను. ఇక వాళ్ళను చంపబోతుంటే వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వెవరు, మేమేం చేశాం తప్పు, నీ జోలికొచ్చామా, రాలేదు కదా, నువ్వెందుకు మా దగ్గరికి వచ్చావు, నీకు డబ్బు కావాలా ఏంటి, నువ్వు రాజువా లేకపోతే బంధిపోటువా, ఇలా మా మీద వచ్చి పడడం ఏంటి, మేమేం తప్పు చేశాం చెప్పు అని వాళ్ళు ప్రశ్నించారు. దానికి సోమనాద్రి, నేను బంధిపోటును కాదు ఎవరు కాదు, నేను రాజుని, గద్వాల సంస్థానం రాజుని, ఇదిగో చూడు ఉత్తరం, ఈ ఉత్తరాన్ని మీరు నాకు పంపించి నన్ను అవమానించారు, నా సత్తా ఏంటో చూపించడానికి వచ్చాను మీకు అన్నాడు సోమనాద్రి. ఆ తర్వాత ఆ ఉత్తరం చూసి మేము రాయలేదు అని చెప్పి వాళ్ళు అన్నారు. సోమనాద్రి నమ్మలేదు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, చావు దగ్గరికి వచ్చేసరికి అనుకున్నాడు సోమనాద్రి. కానీ ఆ పక్కనున్న వాళ్ళందరూ చెప్పారు, లేదు 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 సోమనాద్రి గారు, చూడండి ఈ హర్పనహళ్ళి రాజకుమారుల రాజముద్రిక ఇది, మీ ఉత్తరం మీదున్న రాజముద్రిక తప్పు రాజముద్రిక, అయినా వీళ్ళు మీకెందుకు ఉత్తరం పంపిస్తారండి, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, మంచివాళ్ళు అని చెప్పి అక్కడున్న వాళ్ళు చెప్పారు. ఇంకా తర్వాత సోమనాద్రికి అక్కడున్న రాజకుమారులు కప్పం కట్టారు, డబ్బులు అంటే బంగారు నాణ్యాలు చెల్లించారు, ఇచ్చారు, గెలిచాడు కదా యుద్ధంలో తమ మీద. ఆ తర్వాత సోమనాద్రి ఆ హర్పనహళ్ళి రాజకుమారులు ఫ్రెండ్స్ అయిపోయారు, స్నేహితులైపోయారు. ఎప్పుడైనా సరే సోమనాద్రి మీకు యుద్ధం కనుక వస్తే మేం సాయం చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. సైనిక బలాన్ని కానీ ఆయుధాలను కానీ పంపించి మేము సాయం చేస్తామని వాళ్ళు చెప్పారు. అలాగే సోమనాద్రి కూడా వాళ్ళకి చెప్పాడు, మీ జోలికి ఎవరైనా వస్తే ఈ రోజు నుంచి నేను మీకు సాయం చేస్తాను అని చెప్పి సోమనాద్రి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత సోమనాద్రి తన గద్వాలకు బయలుదేరొచ్చాడు. ఇప్పుడు ఆ ఉత్తరం ఎవరు రాశారు అన్నది సోమనాద్రికి తెలియదు. ఇదంతా తెలిసి నిజాం నవాబు తలబట్టుకున్నాడు. సోమనాద్రి అయిపోతాడనుకుంటే ఫ్రెండ్స్ని చేసుకొని వచ్చాడు, యుద్ధం గెలిచి మరీ అని చెప్పి తలబట్టుకున్నాడు. ఓ పక్కన ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియా చెవులో జోరీగలాగా పోరు పెడుతున్నాడు, సోమనాద్రిని గెలవండి, నా ఏనుగు నాకు కావాలి, నా జెండా నాకు కావాలి, నా ఢంకా నాకు కావాలి, వాడిని ఓడించండి అని చెప్పి చెవులో పోరు పెట్టాడు. సరే అని చెప్పి ఇప్పుడు నిజాం నవాబు, సరే మనం ఒక్కరి వల్ల కాదు మిగతా నవాబులను కూడా మనం కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి నిజాం నవాబు ఇతర నవాబులతో కలిసి యుద్ధానికి వచ్చాడు సోమనాద్రి మీదికి. 7 నవాబులు అని మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ చెప్పామే. నంబర్ 1 నిజాం నవాబు, నంబర్ 2 కర్నూల్ నవాబు దావత్ ఖాన్, నంబర్ 3 ఆదోని నవాబు, నంబర్ 4 గుత్తి నవాబు టీకు సుల్తాన్, టిప్పు సుల్తాన్ కాదు టీకు సుల్తాన్, నంబర్ 5 ప్రాగటూరు నవాబు ఇదురు సాహెబ్, 6 ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియా, 7 రాయచూర్ నవాబు పసర్ జంగ్. ఈ 7 మందితో పాటు బళ్ళారి నుంచి కూడా కొంత సైన్యం వచ్చింది. బళ్ళారి నవాబు కూడా సైన్యాన్ని పంపించాడు. ఒక రకంగా 8 మంది వచ్చారనుకోండి. ఈ 8 మంది యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. గద్వాల కోటను ముట్టడించి సోమనాద్రిని ఓడించి సోమనాద్రిని చంపేసి గద్వాలను వశం చేసుకోవాలనుకున్నారు. దీంతో మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లకే కాదు మిగతా హిందూ రాజులందరికీ కూడా ఒక బలమైన సందేశాన్ని పంపించాలి అనుకున్నారు ఈ నవాబులు.
మహమ్మదీయ సైన్యాన్ని మొత్తం తీసుకొచ్చారు. లక్షలాది సైన్యం వచ్చింది. మీరు మ్యాప్ది కనుక తీసుకొని చూస్తే ప్రస్తుతం మ్యాప్లో కర్నూలు జిల్లాలో ఉల్చాల వరకు, మరోవైపు నిడుదూరు వరకు, నిడ్జూర్ అని ఉంటుంది ఇప్పుడు, నిడ్జూర్ వరకు సైన్యాన్ని నిలబెట్టారు ఈ నవాబులు. మ్యాప్లో మీరు చూస్తే తుంగభద్రా నది గమనించండి. కర్నూలు మహబూబ్ నగర్ జిల్లా మ్యాప్. తుంగభద్రా నదికి దక్షిణం వైపున ఈ నవాబుల సైన్యం ఉంది. తుంగభద్రా నదికి ఉత్తరం వైపున కలుగోట్ల ప్రాంతంలో, అంటే మానవపాడు మండలం ఉంది కదా, ఆ ప్రాంతంలో సోమనాద్రి తన సైన్యాన్ని నిల్చోబెట్టాడు. అంటే తుంగభద్రా నదికి ఒకవైపు తురుష్కుల సైన్యం, మరోవైపు సోమనాద్రి సైన్యం నిలబడింది. అయితే సైన్యం అంటే లెక్కల ప్రకారం చూస్తే సోమనాద్రి దగ్గరున్న సైన్యం కంటే నవాబుల దగ్గరున్న సైన్యం చాలా ఎక్కువ, లక్షలలో ఉంది నవాబుల దగ్గర సైన్యం. ఆయన దగ్గర కూడా, సోమనాద్రి దగ్గర కూడా ఉంది, కానీ అంత లేదు. అయితే సోమనాద్రికి ఈ యుద్ధానికి హర్పనహళ్ళి రాజకుమారులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తమ సైన్యాన్ని పంపించారు. సాయం చేస్తానని చెప్పారు కదా, మాట నిలబెట్టుకున్నారు. కర్ణాటక రాజులు పంపించారు. ఇక సోమనాద్రి అక్కడ కోట బురుజుల్ని తాత్కాలికంగా కట్టించాడు. ఇప్పటికీ మీరు మానవపాడు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న గ్రామాలలో కూడా కోట బురుజులు కనిపిస్తూ ఉంటాయి. సోమనాద్రి కట్టించాడు. ఇక యుద్ధం ప్రారంభమైందండి. నిడ్జూరు దగ్గర సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం అన్నమాట. నియమం పెట్టుకున్నారు. ఇక కొట్టుకున్నారు ఒకరినొకరు. సోమనాద్రి సైన్యం ఒక్కొక్కరు తురుష్కుల సైన్యం 10 మందిని నరికిపారేస్తున్నారు. సోమనాద్రి కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికిపారేస్తున్నాడు. అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు. నవాబుల సైన్యం కకావికలైపోయింది. ఎన్ని తలలు తెగిపడ్డాయో తెలీదు, ఎంతమంది మరణించారో తెలీదు. అంత పెద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగి ఇక రాత్రి అయిన తర్వాత నవాబులందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సోమనాద్రి ఇంత అద్భుతంగా యుద్ధం చేయడానికి కారణం ఏమిటి అని ఆలోచించారు. ఆలోచిస్తే అందులో ఒక ఆయన చెప్పాడు, నేను బాగా గమనించాను, సోమనాద్రి పవర్ మొత్తం సోమనాద్రి గుర్రంలో ఉంది. అసలు అది గుర్రమా లేకపోతే యంత్రమా? ఆ గుర్రము ఏనుగుల మీదికి దూసుకొస్తోంది. అది గుర్రమా సింహమా? సింహం గనక ఏనుగు మీద పడి ఏనుగు కుంభస్థలాన్ని కొడుతుందే, ఆ స్థాయిలో ఆ గుర్రం యుద్ధంలో సోమనాద్రి ఎలా చెబితే అలా వింటోంది. ఏనుగుల మీదకొచ్చి ముందు కాళ్లను పైకి లేపి తంతోంది ఏనుగులని. దాని బలం అలా ఉంది. తర్వాత సైడ్ నుంచి మనం ఎవరమన్నా సరే సోమనాద్రిని చంపడానికి వస్తుంటే సోమనాద్రి కంటే ముందు ఆ గుర్రం పసిగడుతోంది, ఆయనను తప్పిస్తోంది. సోమనాద్రి 20 మందిని చంపే లోపల గుర్రం 10 మందిని చంపుతోంది. ఇంత దారుణంగా యుద్ధం చేస్తున్నాడు సోమనాద్రి అంటే ఆ పవర్ గుర్రంలో ఉంది. గుర్రాన్ని ఎవరైనా సరే ఎత్తుకొస్తే సోమనాద్రి పవర్ మొత్తం పడిపోతుంది అని చెప్పి ఒక నవాబు చెప్పాడు. అందరూ అవును 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 అన్నారు. సరే అని చెప్పి నిజాం నవాబు ఒక ప్రకటన జారీ చేశాడు. ఏంటంటే, సోమనాద్రి గుర్రాన్ని ఈ రాత్రి ఎవరైనా సరే ఎత్తుకొచ్చి నాకు ఇస్తారో వాళ్లకు నేను కొన్ని ఊళ్ళు రాసిచ్చేస్తాను. జాగీర్లు అని పిలిచేవాళ్ళు. జాగీర్ రాసిస్తాను. ఒక గ్రామం కొన్ని గ్రామాలు రాసిస్తా, ఎవరు తీసుకొస్తారో తీసుకురండి అన్నాడు నిజాం నవాబు. సైనికులు ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఆ సోమనాద్రి ఎగరడం, ఆ దూకడము, ఆ నరుకుడు ఇవన్నీ చూసిన తర్వాత తుంగభద్రా నదిని దాటి వెళ్ళి ఆ గుర్రాన్ని తీసుకొచ్చే దమ్ ఎవడికి లేదు. అయితే ఒక ఆయన ముందుకొచ్చాడు ఆ సైన్యంలో. ఎవరైనా అంటే ఆ తురుష్కుల సైన్యంలోని గుర్రాలకు మేత పెడుతూ ఆ గుర్రాలను చూసుకుంటూ గుర్రాలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడే ఆయన ఒక ఆయన వచ్చాడు. నేను తీసుకొస్తానయా, నేనెన్ని గుర్రాలను చూడలేదు, అసలే మన అరేబియా గుర్రాలు ఎంత స్ట్రాంగ్ గుర్రాలు మనకు తెలీదా, ఆ గుర్రాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు, నేను తీసుకొస్తాను అన్నాడు. సరే అని చెప్పి పంపించారు ఆయన్ని. ఆయన చాలా తెలివిగా చాకచక్యంగా సోమనాద్రి సైనికులు, చనిపోయిన సైనికులు ఉంటారు కదా, వాళ్ళ బట్టలు తీసుకొని ఆ బట్టలు వేసుకొని తుంగభద్రా నదిని దాటి అవతలికెళ్ళి చాలా తెలివిగా ఆ సైన్యంలో కలిసిపోయి సోమనాద్రి గుర్రాన్ని తీసుకొని వచ్చేశాడు. సోమనాద్రి గుర్రాన్ని తీసుకెళ్తుంటే అక్కడున్న వాళ్ళు కూడా కొందరు అలసిపోయి నిద్రపోతుంటారు కదా, తుంగభద్రా నదికి నీళ్లు తాగించడానికి గుర్రాన్ని తీసుకెళ్తున్నాడేమో ఒక సైనికుడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. మొత్తానికి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి నిజాం నవాబు ముందు పెట్టేశాడు. తెల్లారే లోపల నిజాం నవాబు సంతోషించాడు. నీకు జాగీర్లు ఇస్తాను యుద్ధం అయిపోగానే అని చెప్పి చెప్పాడు. ఆ సోమనాద్రి గుర్రాన్ని కట్టేశారు తమ డేరాల దగ్గర. ఉదయం లేచేసరికి సోమనాద్రి గుర్రం లేదు. సోమనాద్రికి అర్థం కాలేదు ఎటుపోయిందో. దొంగతనం చేశారు అని చెప్పి తెలిసిపోయింది. సరే మరి ఇప్పుడు ఏంటి?
ఏదో ఒక గుర్రాన్ని తెప్పించారు. ఆ గుర్రం మీద యుద్ధం చేశాడు. రెండో రోజు అద్భుతంగా యుద్ధం చేశాడు. గాని గుర్రం పోయేసరికి తన రైట్ హ్యాండ్ పడిపోయినట్టు అయిపోయింది సోమనాద్రికి. ఇప్పుడున్నటువంటి గుర్రం, కొత్తగా వచ్చినటువంటి గుర్రం తన సిగ్నల్స్ని తీసుకోవాలి కదా, అంత వేగంగా అది అందుకోవాలి కదా, తీసుకోవడం లేదు. చేశాడు, మొత్తానికి యుద్ధం చేశాడు. ఆ రోజు కూడా సాయంత్రం అయిపోయింది, యుద్ధం అయిపోయి వెళ్ళిపోయాడు. నవాబులందరూ మళ్ళీ మీటింగ్ పెట్టుకొని ఆనందించారు. వారం రోజులు కూడా కాదు, ఒక 4-5 రోజులు చాలు, అయిపోయింది, సోమనాద్రిని లేపేచ్చు మనము అని చెప్పి అనుకున్నారు. గుర్రం పడిపోయేసరికి చూశారు కదా ఎలా యుద్ధం చేశాడు అని చెప్పి అనుకున్నారు. హ్యాపీగా నిద్రపోయారు. సోమనాద్రికి అక్కడ బాధ ఉంది, గుర్రం లేదు. సోమనాద్రి ఒక ప్రకటన విడుదల చేశాడు తన సైన్యంలో. ఎవరైనా సరే నా గుర్రాన్ని గనక వెనక్కి తీసుకొస్తే వాళ్లకు నేను నా గుర్రం ఒక రోజు ఎంత దూరం తిరుగుతుందో అంత భూమిని దానంగా ఇచ్చేస్తాను అని సోమనాద్రి ఒక ప్రకటన విడుదల చేశాడు. అంటే గుర్రాన్ని ఒక ప్రాంతంలో తీసుకెళ్ళి వదిలేస్తారు. ఇక అది పచ్చిక తింటుంది, తిరుగుతుందో, నడుస్తుందో, పరిగెత్తుందో, ఇంకా దాని ఇష్టం. దాన్ని ఎవరు టచ్ చేయరు, ఫ్రీగా వదిలేస్తారు, గమనిస్తూ ఉంటారు. ఎంత దూరం తిరిగితే ఒక 50 ఎకరాలు తిరిగిందనుకోండి, ఆ 50 ఎకరాలు రాసిస్తాడు. 100 తిరిగితే 100 రాసిచ్చేస్తాను అని చెప్పాడు సోమనాద్రి. అందరూ ఇప్పుడు భయం. ఇప్పుడు తుంగభద్రా నదిని దాటి తురుష్కుల సైన్యం దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని తీసుకురావాలంటే ఎంత ధైర్యం ఉండాలి? వెళ్ళలేకపోయారు చాలామంది. ఆ సందర్భంలో ప్రస్తుతం ఇటికేళ్ల మండలం ఉంటుందండి. ఇటికేళ్ల మండలం దగ్గర బొచ్చంగన్నపల్లి అని చెప్పి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక బోయ సర్దార్, బోయవాళ్ళు, హనుమప్ప నాయుడు అని ఉన్నాడు. హనుమప్ప నాయక్ అని ఉంటుంది కొన్ని గ్రంథాలలో, హనుమప్ప నాయుడు అని ఉంటుంది, హనుమప్ప అని ఉంటుంది, రకరకాల పేర్లుంటాయి. కానీ హనుమప్ప నాయుడు ఆయన సిద్ధమయ్యాడు, నేను తీసుకొస్తాను అని చెప్పి జొన్న చొప్ప అంటారు. ఆ గుర్రాలకు పశువులకు వేయడానికి, మేతగా వేయడానికి వాడేది. ఆ జొన్న చొప్పను ఒకదాన్ని తీసుకొని మూట నెత్తి మీద పెట్టుకొని కూలీ వాళ్ళలాగా తుంగభద్రా నదిని దాటి అవతలి వైపు వెళ్ళాడు. తురుష్కుల సైన్యం దగ్గరికి వెళ్ళి చొప్ప అమ్ముతాను అని చెప్పి బేరం చేయడం మొదలెట్టారు. వాళ్ళు ఒక మాడ అంటే లేదు 10 మాడలు అన్నాడు. ఎవడరా నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావు, 10 మాడలేంటి అని చెప్పి వాళ్ళు తిట్టడం మొదలెట్టారు. అంటే ఆ చొప్పకు ఎంత రేటు ఉంటుందో అంతకు 10 రెట్లు రేటు చెప్పాడు. ఎవరు కొనకుండా పో అంటున్నారు. మొత్తానికి అటు ఇటు తిరుగుతూ సోమనాద్రి గుర్రం ఎక్కడుందో కనిపెట్టాడు. చాలా డేరాలు వేసుకొని ఉంటారు కదా. ఈ హనుమప్ప నాయుడిని చొప్పని చూడగానే సోమనాద్రి గుర్రం సకిలించింది, శబ్దం చేసింది. అది చూసి ఈయన కూడా సంతోషించాడు. అక్కడున్నటువంటి సైనికులు కొందరు అడిగారు, ఓహో ఈ సోమనాద్రి గుర్రం ఇక్కడ రేగడి నేలలో ఈ చొప్పదిని బతికింది, ఇది దానికి ఈ చొప్ప కావాలేమో అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఇప్పుడు తక్కువ చెప్పాడు రేటు. ఒక మాడ తీసుకోండి అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ చొప్పను ఆయన దగ్గర నుంచి తీసుకొని, సరే నీకు డబ్బులు ఇస్తాం ఇక్కడే ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ చొప్పను తీసుకెళ్ళి సోమనాద్రి గుర్రం దగ్గర పడేశాడు. ఆ తర్వాత వెయిట్ చేస్తున్నాడు. కొంచెం రాత్రి అయితే చాలు, వీళ్ళు పడుకుంటే దీన్ని గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఈలోపు అటు ఇటు సైనికులు వస్తూ ఉంటారు కదా. ఆ జొన్న చొప్ప పెద్ద మోపు తెచ్చాడు కదా. ఆ జొన్న చొప్ప మోపు గడ్డి అంతా ఉన్నాయి గుర్రం చుట్టూ. దాని కింద పడుకున్నాడు దాక్కోవడం కోసం. రాత్రి అయితే పైకి లేచి గుర్రాన్ని తీసుకొని పోవచ్చు అనుకున్నాడు. ఆ చొప్ప కింద గడ్డి కింద పడుకున్నాడు. ఈలోపు సోమనాద్రి గుర్రం ఈయనను చూసి సంతోషంతో, ఇంక నేను వెళ్ళిపోతానన్న సంతోషం వచ్చినట్టుంది దానికి. అది గెంతుతూ తనని కట్టేశారు కదా, తాడును ఒక గూటానికి కడతారు. గూటము అంటే పదునుగా ఉంటుంది, నేలలోకి దింపుతారు. ఒక ఐరన్ రాడ్ అనుకోండి, ఒకవైపేమో షార్ప్ ఉంటుంది, ఒకవైపేమో బ్లంట్గా ఉంటుంది. అలాంటి దాన్ని వాడతారు. షార్ప్గా ఉన్నటువంటి దాన్నేమో నేలలోకి దిగేస్తారు, గూటం. ఆ గూటానికి గుర్రాలను కడతారు. గూటాన్ని ఊడబెరుక్కుంది. అది అటు ఇటు గెంతుతుంటే ఈ లోపల కొందరు సైనికులు వచ్చి చూసి, గూటాన్ని ఊడబెరుక్కుంది అని చెప్పి ఆ గూటాన్ని గడ్డి మోపులోకి పెట్టి సుత్తితో కొట్టడం మొదలెట్టారు. అయితే గడ్డి మోపు కింద హనుమప్ప నాయుడు ఉన్నాడు. ఈ గూటం హనుమప్ప నాయుడి కుడి చేతిలో దిగడం మొదలయ్యింది. దిగుతోంది గూటం కుడి చేతిలో. హనుమప్ప నాయుడు తనకు ఎంత బాధ వచ్చినా సరే ఆ బాధను అదిమి పట్టుకున్నాడు. శబ్దం చేయలేదు. రక్తం కారిపోతోంది గడ్డి లోపల. శబ్దం చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. ఆ సైనికుడు గూటాన్ని దిగేసి వెళ్ళిపోయాడు. అలాగే బాధ, కాసేపు స్పృహ తప్పాడు. రక్త ప్రవాహం పోతోంది. రాత్రయ్యింది. అందరూ నిద్రలో ఉన్నారు. ఇప్పుడు హనుమప్ప నాయుడు గడ్డి కింద నుంచి లేచాడు. తీద్దామంటే చెయ్యి రావట్లేదు. చెయ్యి లోపలికి గూటం దిగి ఉంది. ఏం చేయాలబ్బా అని చెప్పి, తీయలేను అని చెప్పి ఎడమ చేత్తో తన పక్కనే ఉన్న కత్తి తీసుకున్నాడు.
గడ్డి నరికేటటువంటి కత్తి కొడవలి తెచ్చుకున్నాడనమాట. ఆ కొడవలి తీసుకొని తన కుడి చేయిని నరికేసుకున్నాడు. ఆ తర్వాత కుడి చేయికి ఒక తెల్లటి తుండుగుడ్డ కట్టుకున్నాడు. వెంటనే సోమనాద్రి గుర్రం మీదకి ఎక్కాడు. గుర్రాన్ని దౌడు తీయించాడు తుంగభద్ర వైపు. ఇక్కడ వీళ్ళు కూడా సైనికులు నిద్రపోయేవాళ్ళు. ఎవడో సైనికుడు తుంగభద్రకు గుర్రాలను నీళ్ల కోసం తీసుకెళ్తున్నాడులే అనుకున్నారు. అలా గుర్రాలను తీసుకురావడం జరుగుతూ ఉంటుంది రాత్రి. హనుమప్ప నాయుడు తుంగభద్ర నదిని దాటి సోమనాద్రి పడుకొనున్నాడు కదా బురుజు, ఆ బురుజు దగ్గరికి వచ్చాడు. గుర్రాన్ని అక్కడ పెట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కొద్దిమంది వెళ్ళి లేపారు సోమనాద్రిని. హనుమప్ప నాయుడు ఎడమ చేత్తో నమస్కారం పెట్టాడు, అంటే సెల్యూట్ కొట్టాడు. అప్పుడున్నటువంటి నియమం ప్రకారం సోమనాద్రి దూరం నుంచి నిద్రలో ఉన్నాడాయన. మళ్ళీ మరోజు యుద్ధం చేయాలి కదా, నిద్రపోయాడు. దూరం నుంచి చూసి ఎవడ్రా వీడు, నేను రాజును, నాకు ఎడమ చేత్తో సెల్యూట్ కొడుతున్నాడు అని చెప్పి కోపంతో వచ్చాడు. చూసేసరికి హనుమప్ప నాయుడు ఆయన కుడి చెయ్యి లేదు. ఏం జరిగింది అని చెప్పి తెలుసుకొని సోమనాద్రి హనుమప్ప నాయుడిని కౌగిలించుకొని ఏడ్చాడు. నా గుర్రాన్ని తీసుకురావడానికి ఇంత సాహసం చేశావా? ఇప్పుడు నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను యుద్ధం గెలిచాక గుర్రం ఎంత దూరం తిరిగితే అంత దూరం నేను నీకు రాసిస్తాను అని చెప్పి మళ్ళీ ప్రమాణం చేశాడు సోమనాద్రి. ఇక గుర్రం వచ్చింది కదా, మరుసటి రోజు యుద్ధానికి వెళ్ళాడు. అటు తురుష్కుల సైన్యం సోమనాద్రి మళ్ళీ తన గుర్రం మీద రావడం చూసి కకావికలైపోయారు. ఇక ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో దొరికిన వాణ్ణి దొరికినట్టు నరికిపారేయడం మొదలెట్టాడు సోమనాద్రి. ప్రాగటూరు నవాబు ఆయనను నరికిపారేశాడు. బళ్ళారి నవాబు ఆయనను నరికిపారేశాడు. ఇక నిజాం నవాబు మరికొందరు నవాబులు కలిసి తమ గుర్రాల మీద కర్నూలు వైపు పారిపోవడం మొదలెట్టారు. సోమనాద్రి కొంత సైన్యం వాళ్ల వెంటబడింది. కర్నూలు దాకా తరిమి 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 కొట్టాడు. కర్నూల్లో ఉన్నటువంటి కోట లోపలికి వెళ్ళిపోయారు ఆ నిజాం సైన్యం, ఇతర నవాబుల సైన్యం. సోమనాద్రి కూడా వాళ్లతో పాటే వాళ్ళ కోట లోపలికి వెళ్ళిపోయాడు. సోమనాద్రితో పాటు కొద్దిమంది సైన్యం, ఓ 30 మందో 40 మందో లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళగానే కర్నూలు కోట తలుపులు మూసేశారు. ఇప్పుడేంటి పరిస్థితి అంటే, లోపల మొత్తం నవాబుల సైన్యం, వాళ్ల కోట, ఆ కోట లోపల సోమనాద్రితో పాటు ఒక 30-40 మంది సైన్యం, అంతే సోమనాద్రి సైన్యం. ఇక లోపలికి వెళ్ళిపోయాడు. సోమనాద్రికి సంబంధించిన మిగతా సైన్యం వచ్చింది కదా, అది మొత్తం కర్నూలు కోట బయట నిలబడిపోయింది. వాళ్ళు కోట లోపలికి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తుంటే కోట గోడ మీద ఉన్నటువంటి సైనికులు వీళ్ల మీద బాణాలేసి కొడుతున్నారు, రాళ్లేస్తున్నారు, వేడివేడి నూనె పోస్తున్నారు, లోపలికి రానివ్వట్లేదు. కోటకు రౌండ్గా ఎక్కడి నుంచి తిరిగినా సరే కోట లోపలికి వెళ్లడానికి అవకాశం దొరకట్లేదు సోమనాద్రికి చెందిన మిగతా సైన్యానికి. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. గంటలు గడిచిపోతున్నాయి. ఒక 10-12 గంటలు అయిపోయింది. అర్థమైపోయింది వీళ్లకు, సోమనాద్రి లోపల చచ్చిపోయాడు అనుకున్నారు. అనుకొని ఒక ఉత్తరం రాసి సోమనాద్రి భార్య లింగమ్మ ఆమెకు పంపించారు ఒక సైనికుడికిచ్చి. ఆ ఉత్తరాలు కూడా కొద్ది దూరం ఒక సైనికుడు తీసుకెళ్ళిచ్చేవాడు, అక్కడి నుంచి ఒక సైనికుడు కొద్ది దూరం అలా తీసుకెళ్ళిచ్చేవాడు. కమ్యూనికేషన్ వ్యవస్థ అలా ఉండేది. గద్వాల కోటకు ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చారు. సోమనాద్రి ఇలా లోపల బందీ అయిపోయాడు, చనిపోయి ఉంటాడు, 30-40 మంది మాత్రమే మన సైన్యం ఉన్నారు, 100,000 సైన్యమేమో బయట ఉంది, లోపలికి రానివ్వట్లేదు, ఇది పరిస్థితమ్మా, మేం వెనక్కి వచ్చేస్తాం అని చెప్పి ఉత్తరం రాసి రాణికి పంపించారు. అప్పుడు సోమనాద్రి భార్య లింగమ్మ ఆమె కూడా ఒక ఉత్తరం వీళ్ళకి పంపించింది. ఒక ఉత్తరం, ఒక సంచి, ఒక బ్యాగ్. ఈ సైనికులు కర్నూలు కోట చుట్టూ ఉన్నారు కదా, ఆ సైన్యాధ్యక్షులు వాళ్ళు ఉంటారు కదా, తీసి చూశారు ఉత్తరం. తప్పకుండా వెంటనే వెనక్కి వచ్చేసేయండి మీరు. అయితే వచ్చేటప్పుడు ఈ బ్యాగులో, ఈ సంచిలో నేను మీకు కొన్ని వస్తువులు పంపిస్తున్నాను, వాటిని ధరించి రండి అని చెప్పి ఉత్తరం రాసింది. ఆ సంచిలో చూస్తే చీరలు, గాజులు, పసుపు ఇవన్నీ ఉన్నాయి. అది చూడగానే వీళ్లకు ఒక్కసారి మతిపోయింది. అంటే ఆమె మహారాణి ఏంటంటే, చస్తే చావండ్రా, యుద్ధం చేయండి, రావాలనుకుంటే ఆడవాళ్ళలాగా ఇంట్లో కూర్చుంటారు కదా ఆడవాళ్ళు, ఇప్పుడు కాదండోయ్, అప్పటి పరిస్థితి చెప్తున్నాం, చీర కట్టుకొని గాజులు వేసుకొని వచ్చి ఇంట్లో కూర్చోండి, మీరు సైనికులారా, మీరు సిగ్గులేదరా మీకు అని తిట్టినట్టు అనమాట ఉత్తరం. అది చూడంగానే ఒక్కొక్కరికి మతిపోయింది. ఇక రెట్టించిన ఉత్సాహంతో చచ్చినా పర్వాలేదు, కోట గోడలు బద్దలు కొట్టండ్రా అని చెప్పి డిసైడ్ అయిపోయారు. సోమనాద్రి సైన్యం కర్నూలు కోట మీద పడి కోట గోడల్ని బద్దలు కొట్టారు. కొద్దిమంది చనిపోయారు, అయినా సరే కోట గోడలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికే దాదాపు 18-19 గంటలు కావస్తోంది. సోమనాద్రి బతుకున్నాడో లేదో తెలియదు. లోపల సోమనాద్రి
పోరాడుతూనే ఉన్నాడు అన్ని గంటలు. అది కర్నూలు కోటలో, తురుష్కుల కోటలో వాళ్ల సైన్యంతో తక్కువ సైన్యం పెట్టుకొని పోరాడుతున్నాడు, చీల్చి చెండాడుతున్నాడు. అప్పటికే ఆయన కర్నూలు నవాబు దావత్ ఖాన్ ఆయనను చంపేశాడు. సోమనాద్రి సైన్యం లోపలికొచ్చేసరికి సోమనాద్రి ఇక రెట్టించిన ఉత్సాహంతో దొరికినవాడిని దొరికినట్టు చంపేస్తున్నాడు. సోమనాద్రి సైన్యం లోపలికి వచ్చేసింది. మొత్తం కర్నూలు కోటను చుట్టుముట్టేశారు. బయట సైనికులను చంపేస్తున్నారు, లోపలికి వచ్చేశారు. ఇది చూసి ఇంకా నవాబులు మా వల్ల కాదు, ఆపాలి యుద్ధం అని చెప్పి నిర్ణయం తీసుకొని తెల్ల జెండా చూపించారు సోమనాద్రికి. యుద్ధం ఆపండి, యుద్ధం ఆపండి అని చెప్పి యుద్ధం ఆపాడు మొత్తానికి సోమనాద్రి. తెల్ల జెండా చూపించి అయ్యా యుద్ధం ఆపండి, మమ్మల్ని క్షమించండి అని అడిగారు. అప్పుడు మరి యుద్ధం చేశారు కదా, ఓడిపోయారు, తెల్ల జెండా చూపించారు, దానికి ప్రతిఫలం ఏమివ్వాలి? అలా ప్రతిఫలంగా కర్నూలు కొండారెడ్డి బురుజు మీద ఉన్న ఎల్లమ్మ ఫిరంగిని, అలాగే రాయచూరు నవాబు దగ్గరున్న ఫిరంగులు 2 ఉన్నాయి, రామ లక్ష్మణ అనే ఫిరంగులున్నాయి, వాటిని, అలాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొంత భూమిని, కొన్ని వందల ఎకరాల భూమిని మొత్తం సోమనాద్రికి ఇచ్చేశారు. దాంతోపాటు బంగారు నాణేలను, కొన్ని వస్తువులను గిఫ్ట్స్గా, అలాగే కొన్ని ఆయుధాలను, కొన్ని ఏనుగులను, కొన్ని గుర్రాలను సోమనాద్రికి అప్పగించారు యుద్ధం ఆపడం కోసం. అవన్నీ తీసుకొని విజయుడై సోమనాద్రి గద్వాలలో అడుగుపెట్టాడు. ఇప్పటికీ మీరు గనక ఆ యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గనక చూస్తే, కలుగొట్ల కావచ్చు, నిడ్జూరు కావచ్చు, ఉల్చాల, ఆయా ప్రాంతాలలో మీకు చూస్తే కొన్ని చోట్ల మీకు బురుజులు కనిపిస్తూ ఉంటాయి, ఆ యుద్ధానికి ప్రతీకగా కనిపిస్తాయి. తర్వాత సోమనాద్రి గద్వాలకు వచ్చిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన గుర్రాన్ని వదిలేశాడు. ఆ గుర్రం కొన్ని ఎకరాలు తిరిగింది ఒక రోజులో. ఆ భూమిని మొత్తం హనుమప్ప నాయుడికి దానంగా, అంటే ఇనాంగా ఇచ్చేశాడు. ఆ భూమిని ఆ తర్వాత కూడా చాలామంది హనుమప్ప నాయుడి సంతతి వాళ్ళందరూ ఆ భూముల్ని అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. ఆ తర్వాత సోమనాద్రి గద్వాల సంస్థానాన్ని అద్భుతంగా పరిపాలించాడు. కవులకు, గాయకులకు, సాహిత్యకారులకు, చిత్రలేఖనం ఉన్నటువంటి వాళ్లకు అద్భుతంగా వాళ్ళందరినీ అక్కున చేర్చుకున్నాడు. గద్వాల సంస్థానానికి వెళ్ళి ఒక అద్భుతమైన పద్యం చెప్తే చాలరా, 1 సంవత్సరం పాటు నేను ఆనందంగా బతకొచ్చు, నాకు ఇన్ని బంగారం నాణేలిస్తారు అన్న భావన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎందరో కవులకు కల్పించింది గద్వాల సంస్థానం. సోమనాద్రి భార్యలుగా అమ్మక్కమ్మ, లింగమ్మ అని చెప్పి 2 భార్యలున్నారు. లింగమ్మ అనే భార్య పేరేమో అన్ని చోట్ల ఒకేలా ఉంది. ఈ మొదటి భార్య అమ్మక్కమ్మ అనుంది, ఆమె పేరు మాత్రం రకరకాల గ్రంథాలలో రకరకాలుగా ఉంది. ఇక గద్వాల సంస్థానం అంటే సాహిత్య సేవకు, సుపరిపాలనకు, పౌరుషానికి ప్రతీక. అంతేకాదు గద్వాల సంస్థానంలో సోమనాద్రి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మహారాజులు, మహారాణులు ఎన్నో గ్రంథాలు రచించారు, కవిత్వాలు రాశారు. కవులెవరైనా వస్తున్నారంటే చాలు కవుల పాద ధూళిని తీసి కుంకుమలాగా ధరించేవాళ్లు. అలాంటి గొప్ప సంస్థానం గద్వాల సంస్థానం. ఆ తర్వాత ఇక వేదం చదువుకున్న వాళ్లకు, శాస్త్ర పండితులకు కావచ్చు, సంగీతం తెలిసిన వాళ్లకు, నృత్యం తెలిసిన వాళ్లకు, లలిత కళలు ఏవైనా సరే తెలిసిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ల ప్రదర్శనలు ఏర్పాటు చేయించి వాళ్లకు ఘనంగా సన్మానాలు చేసి వాళ్లకు జాగీర్లిచ్చారు, డబ్బులిచ్చి పంపించారు. ఒక పక్క విజ్ఞానం, మరో పక్క వినోదం, మరో పక్క వికాసం, ఇలా గద్వాల సంస్థానం ఒక వెలుగు వెలిగింది చరిత్రలో. ఇక సోమనాద్రి తర్వాత కూడా చాలామంది, చినసోమ భూపాలుడు, ఆ తర్వాత రామభూపాలుడు, సీతారామ భూపాలుడు, మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ, ఇలా క్రమక్రమంగా గద్వాల సంస్థానాన్ని పరిపాలించారు. సోమనాద్రి ఆస్థానంలో ముఖ్య కవిగా వీర రాఘవ కవి అని చెప్పి ఆయన ఉండేవాడు. ఆ వీర రాఘవ కవికి సోమనాద్రి నూతన తిక్కన సోమయాజి అని చెప్పి బిరుదిచ్చి సత్కరించి గౌరవించాడు. ఇక సోమనాద్రి ఆయన గద్వాల సంస్థానాధీశుడిగా ఉన్నప్పటికీ, ఆయన పేరులో శివుడు ఉన్నప్పటికీ, ఆయన చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది మాత్రం ఎక్కువగా విష్ణువు గురించి. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఇక సోమనాద్రి కాలం నుంచి జరుగుతున్నటువంటి ఒక లాంఛనం ఉంది. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకు జోడు పంచెలను ప్రత్యేకంగా నేసి పంపిస్తారు. ఒక్కొక్క పంచ 11 గజాల పొడవు, 2.36, 2.36 గజాల వెడల్పు ఉంటాయి. పట్టు, కాటన్ 2 కలిపి తయారు చేస్తారు పంచెలను. ఆ పంచెలను ప్రతిసారి తిరుమల బ్రహ్మోత్సవాల కోసం పంపిస్తారు. ముందుగా ఆ పంచెలనే తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి మూల విరాట్టుకు అలంకరిస్తారు. ఆ పంచెలను ఆ తర్వాతే మిగతా వస్త్రాలను అలంకరిస్తారు. సోమనాద్రి తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం
ఆ లాంఛనమే కాదు, ఆయన ఎన్నో సమర్పించారు. ఆ తర్వాత రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళి ఆ తర్వాత ఆయన శేష జీవితాన్ని గడుపుతూ ప్రశాంతంగా ఆనందంగా గడిపి విష్ణు సాయుధ్యం పొందారు. ఇలా సోమనాద్రి లాంటి ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప రాజులు ఈ తెలుగు నేలను పరిపాలించారు. వాళ్ళున్నంత వరకు వాళ్ల పౌరుష పరాక్రమాలతో ఒక పక్క సాహిత్యానికి కూడా విలువ ఇస్తూ మరోపక్క ధర్మాన్ని కాపాడుతూ అద్భుతంగా ఈ నేలను పరిపాలించారు. మరి అలాంటి వాళ్ల చరిత్రను తెలుసుకోవడం, వాళ్లను తలుచుకోవడం మన కనీస కర్తవ్యం అన్నట్టు ఇప్పటికీ ఇంకా సోమనాద్రి వంశానికి చెందిన వారసులు ఉన్నారు. ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమనాద్రి వారసులు గద్వాల నుంచి ఏరువాడ జోడు పంచలను పంపిస్తూ ఉంటారు. అయితే గద్వాల కోట మాత్రం పాడుబడిందని చెప్పాలి, మెయింటెనెన్స్ లేక. కోట బురుజు ఉంది కదండి, ఆ అంచున ఉన్న కొన్ని వీధులున్నాయి. దాదాపు 60 నుంచి 70 కుటుంబాల దాకా నివాసం ఉంటున్నాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఆ కోట బురుజుకు పగుళ్ళొస్తున్నాయి. మట్టిపెడ్డలు ఊడి పడుతూ ఉండడంతో భయపడుతూ ఉంటారు. ఆ 60-70 కుటుంబాల వాళ్లను అక్కడి నుంచి తరలించి గద్వాల్లో ఉన్న టీటీడీ కళ్యాణ మంటపంలో కానీ మరో ప్లేస్లో కానీ వాళ్ళని ఉంచుతూ ఉంటారు అధికారులు. ఆ గద్వాల కోటను మరింత అద్భుతంగా తయారు చేయాలి అంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇంకా సోమనాద్రి గురించి చాలా విషయాలున్నాయి. ఎన్నో విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వంతో పాటు ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభించాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. టీమిక్స్టర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.